2026 సంవత్సరం ఏప్రిల్ నెల మేషరాశి. ఈ మేషరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా 3 గ్రహాలు ఏకాదశిలో ఉన్నాయి. చాలా మంచిగా ఉన్నాయి చెప్పాలంటే. దీని విధానం ఏమిటో మనం చూసుకుందాం. మరి 12 శని ఉన్నాడు. మేషరాశికి 25వ సంవత్సరం మార్చి నెల 30వ తారీఖున ఏలినాటి శని ప్రారంభమైంది. సంవత్సరం అయింది ఇప్పటికీ. ఇంకా 6 సంవత్సరాలు 6 మాసాలు మేషరాశికి ఏలినాటి శని ఉన్నది. ఏమిటి ఏలినాటి శని ఎట్లా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు 9 గ్రహాలు, మనిషికి 9 రంధ్రాలు ఉన్నాయి. ఈ 9 రంధ్రాల్లో ఈ మెడకాయ దగ్గర పైనే ఉన్నాయి. 2 చెవులు, 2 కళ్ళు, 4, 2 ముక్కులు, 6, నోరు 1, 7. ఈ 7 రంధ్రాలు ఇక్కడే ఉన్నాయి. ఈ 7 రంధ్రాలు ఉన్నటువంటి తలకాయ లేకుండా మొండె ఉంటే మనిషిగా ఏమన్నా గుర్తుపడతామా? గుర్తుపట్టలేము. అటువంటి తలకాయ పోతుంది ఏలినాటి శని. తలకాయ పోతుందా తలకాయ తీసేస్తానని కాదు, తలకాయ లేని పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ద్వాదశాస్తమ జన్మత్వం శని మంగారకో గృహో కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని. విపరీతమైన ఖర్చు, ఉన్న చోటు నుంచి మారిపోవటం, బతకడానికి మార్గం లేకపోవటం, కనీసం బతకటం కంటే తిండి, నిద్ర, ఆహారం, ఇల్లు, వాకిలి వదిలిపెట్టేసుకొని సన్యాసి కాదు. సన్యాసి అంటే సన్యాసాశ్రమం తీసుకున్నవాడు సన్యాసి. వీడు సన్నాసిగా అందరూ వదిలిపెట్టినవాడు సన్నాసి. అందరి చేత విడవబడి పనికిరాని వాడిగా తయారైపోయి రకరకాలైన బాధలు పడతారు ఏలినాటి శనిలో. ఈ మేషరాశికి ఏలినాటి శని పట్టింది. ఇంకా 6 సంవత్సరాలు 6 మాసాలు ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి 3 గ్రహాలు ఏకాదశిలో ఉన్నాయి. కుజుడు, బుధుడు, రాహువు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు బాగా ఉన్నాయి. మరి రవి, శని, గురువు, రాహువు, కేతువు ఈ గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. అంటే 4 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేవన్నమాట. ఇది ఎట్లా ఉంటుంది అనేది మనం విశదీకరించుకుందాం. కుజుడు వల్ల ఆరోగ్యం బాగుంటుంది. కుజుడు భూమిపుత్రో యమశ్చ సహా అన్నారు. భూమి యొక్క కుమారుడు కుజుడు ఉంటారు. కాబట్టి భూమి, ఇళ్ళు కానీ, ఆస్తులు కానీ, పొలాలు కానీ కొనుక్కుంటానికి మంచి అవకాశం ఇస్తాడు. బుధుడు వ్యాపార కారకుడు. బుధుడు వ్యాపారాన్ని చేయిస్తాడు, వ్యాపారం ద్వారా ఆదాయం ఇస్తాడు. రాహువు మీకు రాని డబ్బులు ఏవైనా బ్లాక్ అయిపోయి ఉంటే అవన్నీ వస్తాయి. మీకు అన్ని విధాలా బాగా కలిసిచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి వాళ్ళకి సరిగా చెప్పాలి అంటే శుక్రుడు కూడా బాగున్నాడు. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి కూడా మంచి అవకాశం ఉంది. అయితే సంపాదన బాగుంది, కావాల్సిన డబ్బులు వస్తాయి. మరి ఏమైపోతాయి ఇవి? అనవసరమైన దండగమైన ఖర్చులు. ఏమీ లేదు, జలుబు చేస్తుంది. ఎన్నాళ్ళు తగ్గదు. ఎంతమంది డాక్టర్లు వదిలిపోయినా తగ్గదు. రోగం ఏంటో తెలియదు. రోగ నిర్ధారణ చేయడానికి కుదరదు. రోగ నిర్ధారణకు వచ్చేటప్పటికల్లా ఏమీ లేదని వస్తుంది. లక్షలు ఖర్చు అవుతాయి. మరి అట్లా గోకితే పుండు పడుతుంది. ఆ పుండు మాందు విపరీతమైన ఖర్చు అవుతుంది. ఎందుకు వచ్చిందో, ఎందుకు ఖర్చు అయిందో ఏమిటో తెలియదు. ఇట్లాంటి సమస్యలు రకరకాలుగా తయారవుతాయి. ఎవరి చేతికో డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇవ్వక ఎగ్గొట్టి తీసుకొని డబ్బులు తిరిగి తంటారు. ఇట్లాంటి సమస్యలు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా 30 సంవత్సరాలకు ఒక్కసారి ఏలినాటి శని వస్తుంది. ఈ మేషరాశి వాళ్ళు ఏలినాటి శని వల్ల పడరాని బాధలు ప్రతి వాళ్ళు పడతారు. అయితే అందరూ పడతారని చెప్పడం, పుణ్యం చేసుకున్న వాళ్ళకి మాత్రం ఏలినాటి శని ఏమి చేయదు, ఎంతో మంచి చేస్తుంది. పుణ్యం చేసుకున్న వాళ్ళు 1,00,000 కూడా ఒకళ్ళు ఉండలేమో కలియుగంలో. ఇప్పుడు ఏదో రకమైన స్వార్థం కోసం కొన్ని పాపాలు చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏలినాటి శనిలో బాధలు పడటం ఎక్కువ ఉంటుంది. ఈ బాధలు నివృత్తి కావాలంటే జాతక రీత్యా చూసుకొని
దానికి తగిన శాంతి చేసుకొని ఉంటేనే వీళ్ళు బయటపడతారు. అందులో కాలసర్ప దోషం ఉంది, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి కుజుడు వల్ల హత్య అవ్వచ్చు, బుధుడు వల్ల వ్యాపారం చేయొచ్చు, అంతకుముందు కబ్జా అయిన ఆస్తులు తిరిగి రావచ్చు, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, సంతానం కలగాల్సిన వాళ్ళకి సంతానం కలుగుతారు, భార్య అనుకూలత అవుతుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడు నోట్లో శని ఉందిట. అత్తగారికి అల్లుడు పెట్టారు, అన్నీ పెట్టారు, వీడి సిగ్గెక్కుపోయింది, ఏమీ తినకుండా పొట్ట మార్చుకున్నాడు, ఆ గతి వచ్చింది. అట్లాగే ఈ ఏలినాడు శని అంత విపరీతమైన బాధ. కనీసం ఇంట్లో కంచంలో పెట్టిన అన్నం తినే యోగం కూడా ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి యాక్సిడెంట్లు దెబ్బలు తగలటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. కొత్త సంవత్సరంలో పదాభవనవ సంవత్సరంలో మొట్టమొదటిలో ఈ మాట చెబుతున్నాను అనుకోవద్దు. వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాల సమస్యలు లేకుండా బాగుండగలదు చెబుతూ ఉన్నాను. ఇది చాలా అవసరం మేషరాశి వాళ్ళకి. స్వస్తి.